వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. తెలంగాణ రాష్ట్ర సర్కార్ ఎప్పుడైతే రైతు భరోసాకి సంబంధించి అనౌన్స్మెంట్ చేసిందో అప్పటి నుంచి కూడా రైతులందరూ ఆశగా ఎదురు చూస్తున్నారు. మాకెప్పుడు రైతు భరోసా పైసలు పడతాయి, ఎందుకంటే 10,000 ఉండే గతంలో ఇప్పుడు 15,000 చేస్తామని మేనిఫెస్టోలో చెప్పారు. లేదు కుదురుతలేదు, బడ్జెట్ కొంచెం ఎక్కువైతుంది కాబట్టి దాన్ని 12,000కే ఇవ్వబోతున్నాం, అది కూడా విడతల వారీగా ఇస్తాం. 26 అంటే జనవరి 26 నుంచే ఆ పైసలు కూడా ఇస్తామని చెప్పారు. చాలామంది అనుకున్నారు 26వ తారీఖు నుంచే మనకు వస్తాయి అని, కానీ తీరా చూస్తే 27వ తారీఖున 26 బంద్ ఉంటుంది కాబట్టి 27 నుంచి పైసలు పడతాయి అని అనుకున్నారు. అందరు ఏమనుకున్నారంటే అందరికీ ఒకేసారి డబ్బులు పడతాయి, రైతు భరోసాకి సంబంధించిన పైసలు అందరికీ పడతాయి. బికాస్ కట్ ఆఫ్ ఏం పెట్టలేదు, అందరికీ ఇస్తాం. జస్ట్ సాగులో ఉంటే చాలు, భూమి మీరు పంటలు పండిస్తే చాలు. వ్యవసాయ శాఖ అధికారులు పూర్తిగా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గ్రౌండ్ లెవెల్లో తీసుకున్నారు. అట్లాగే శాటిలైట్ అండ్ టెక్నాలజీ ఉపయోగించి కూడా రైతు భరోసా పైసలు ఎవరికి పడాలి ఏంది అనేది కూడా ఈ రెండు అంటే టెక్నాలజీ పరంగా యాజ్ వెల్ యాజ్ గ్రౌండ్ లెవెల్లో ఈ వ్యవసాయ శాఖ అధికారులు తీసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగా ఎవరైతే పంట సాగు చేస్తున్నారో వాళ్ళందరికీ ఇస్తామని చెప్పిండ్రు. కానీ ఆ తర్వాత నుంచి సీన్ కట్ చేస్తే రకరకాలుగా మారిపోయింది అనుకోవచ్చు. 27వ తారీఖున ఎవరికి పడ్డాయి? 0 నుంచి 1 ఎకరం వరకు ఎవరికైతే భూమి ఉందో వాళ్ళకు మాత్రమే పడ్డది. అది మొదటి విడత, అది పైలట్ కింద అనుకోవచ్చు. అంటే రాష్ట్ర సర్కార్ చెప్పింది కదా రైతు భరోసా పైసలు ఈ రోజు నుంచి పడతాయి, టకీమని పైసలు పడతాయి అని చెప్పారు కదా. అందులో భాగంగా వాళ్ళకు పడ్డది ఏంది అని అంటే కేవలం 1 ఎకరం వరకు ఉన్న వాళ్ళకి మాత్రమే పడ్డాయి. ఆ తర్వాత మొన్న 15 రోజుల కిందట 2 ఎకరాల వరకు ఉన్న వాళ్ళకి మాత్రమే పైసలు పడ్డాయి. ఇప్పుడు 3 ఎకరాల వాళ్లకు పైసలు ఈ రోజు పడ్డాయి అని చెప్తున్నారు. ఈ రోజు పడకపోతే రేపన్న పడతాయి. సో ఆ లెక్క అంతా కూడా ఇప్పుడు వ్యవసాయ శాఖ అండ్ రాష్ట్ర సర్కార్ ఒక లెక్క చెప్తోంది. ఇప్పటి వరకు ఇన్ని ఎకరాలకు మేము ఇచ్చినాం, ఇంతమందికి మేము ఇచ్చినామని చెప్తుంది. ఇప్పుడు పాయింట్ ఏంటంటే 3 ఎకరాల వరకు మీరు ఇచ్చిండ్రు, ఇవాళ సరే ఇచ్చేస్తారు అనుకుందాం. ఇట్లా మార్చి వరకు మేము రైతు భరోసా పైసలు వేస్తాము అని చెప్పారు. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు ఫిబ్రవరి 15th వచ్చేసినాం కాబట్టి ఇంకా ఎన్ని ఎకరాలకు ఇస్తారు? మరి 5 ఎకరాల వాళ్ళకే ఇవ్వబోతున్నారు. అంటే కట్ ఆఫ్ చెప్పలేదు, బట్ 5 ఎకరాలు ఉన్న వరకే ఈ రైతు భరోసా పైసలు పడతాయా, లేదంటే 8 కట్ ఆఫ్? ఏంది రాష్ట్ర సర్కార్ తీసుకున్నటువంటి డిసిషన్ ఏంది? మాకు పడతాయా ఎప్పుడు పడతాయా అని రైతులు ఎదురు చూసుడే అవుతుంది. కానీ ఇప్పుడు మొదటి విడత, 2వ విడత, 3వ విడత పడ్డ తర్వాత సో 3 ఎకరాల వరకు ఈ రోజుకి ఫినిష్ అయిపోయింది అనుకుందాం. ఇంకా ఎన్ని ఎకరాల వరకు వాళ్ళకి పడతాయి అనేది ఇప్పుడు అతిపెద్ద క్వశ్చన్ మార్క్. ఇప్పుడు తెలంగాణ రైతులకు వ్యవసాయ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. 3 ఎకరాల లోపు భూమి ఉన్న రైతుల ఖాతాలో కూడా రైతు భరోసా నిధులను జమ చేయబోతున్నట్టు తెలియజేసింది. దీంతో రైతుల ఖాతాల్లో పంట పెట్టుబడి సాయం డబ్బులు జమ కాబోతున్నాయి. పంట పెట్టుబడి సాయానికి సంబంధించి కీలక ప్రకటన వెలువడింది. ఇవాళ నుంచి 3 ఎకరాల లోపు భూమి గల రైతుల ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు జమ కాబోతున్నట్టు వ్యవసాయ శాఖ అనౌన్స్ చేసింది. తాజాగా వ్యవసాయ శాఖ చేసిన ప్రకటనతో 3 ఎకరాల లోపు భూమి ఉన్న రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరి ఖాతాల్లోకి డబ్బు జమ కాబోతోంది. సో ఎంతమందికి ఇప్పటి వరకు జమ అయింది అంటే 1 ఎకరం భూమి కలిగినటువంటి 17 లక్షల మంది రైతుల ఖాతాల్లో 1,126 కోట్లు జమ చేసింది. ఆ తర్వాత 2 ఎకరాల భూమి గల రైతుల ఖాతాల్లో డబ్బులు వేసింది. మొత్తంగా రైతు భరోసా కింద 2,218 కోట్లు ఇప్పుడు రైతుల ఖాతాల్లో జమ చేసినట్టు అధికారికంగా అయితే ప్రభుత్వం ప్రకటించిన పరిస్థితి కనిపిస్తోంది. సో ఇవాళ నుంచి ఏదైతే 3 ఎకరాల లోపు మేము జమ చేయబోతున్నామని చెప్పిరో ఈ 3 ఎకరాల లోపు రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కాబోతున్నాయి. ఇవాళ కొంతమందికి రేపు వరకల్లా ఫినిష్ చేసే అవకాశం కనిపిస్తోంది. డీబీటీ పద్ధతిలో రైతుల ఖాతాల్లో ఈ డబ్బులు జమ కాబోతున్నాయి. రైతులు బ్యాంకులకు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు అని కూడా ప్రభుత్వం చెప్తోంది. సో రైతు బంధు వచ్చిన రైతులు ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. అండ్
గతంలో పంట పెట్టుబడి సాయాన్ని రైతు బంధు పేరుతో అమలు చేసిర్రు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 10,000 నుంచి 12,000కు పెంచింది. ఆ తర్వాత రైతు ఖాతాల్లో ఇప్పుడు 6,000 జమ అవుతాయి. అంటే 2 విడతల్లో 12,000 కాబట్టి ఇప్పుడు 6,000 జమ అవుతాయి ఎకరానికి. ఆ తర్వాత నెక్స్ట్ 6 నెలలకు ఇంకో 6,000 జమ అవుతాయి. సో రైతు భరోసా స్కీమ్ కోసం తెలంగాణ ప్రభుత్వం ఏటా 20,000 కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేయబోతోంది. ఎకరాకు సంవత్సరానికి 12,000 ఇవ్వబోతోంది. గతంలో మాదిరిగా ఈసారి కూడా ముందుగా ఎకరంలోపు రైతులకు పంట పెట్టుబడి సాయం అందింది. గతంలోనూ గుంటల నుంచి మొదలుకొని అధిక విస్తీర్ణంలో ఉన్న భూములకు నిధులను జమ చేసింది. ప్రస్తుతం కూడా తక్కువ విస్తీర్ణంలో ఉన్న భూముల నుంచి మొదలు చేసి ఎక్కువ విస్తీర్ణంలో ఉన్న భూములకు నిధులను విడుదల చేస్తున్నారు. ఆల్ రైట్. ఇప్పుడు ఏంటంటే విడతల వారీగా ఎప్పుడు వచ్చినా సరే ఇది ఒక వార్తలాగా అయిపోయింది. ఇప్పుడు 3 విడతల్లో రిలీజ్ చేసిండ్రు కదా, 3వ విడత రిలీజ్ అయింది. 3 ఎకరాల లోపు రైతులకు రిలీజ్ చేసిండ్రు అనేటువంటిది ఇప్పుడు వార్త. ఇప్పుడు 4వ విడత వస్తుంది, 5వ విడత వస్తుంది. 5వ విడత తర్వాత మరి అసలు ఉంటుందా లేదా? రైతు భరోసా కేవలం 5 ఎకరాల లోపు రైతులకే ఉండబోతోందా? ఇది అతిపెద్ద ప్రశ్న. అందరూ కూడా గతంలో మాట్లాడినరు. అంటే 5 ఎకరాల లోపు సరిపోతుందనో లేకపోతే 10 ఎకరాలు కట్ ఆఫ్ పెట్టుండ్రు అని. కానీ మేము కట్ ఆఫ్ పెట్టము అని అనౌన్స్ చేసిండ్రు. కానీ ఈ విడతల వారీగా రైతు భరోసా డబ్బులు జమ చేసినప్పుడు క్లియర్గా అర్థమవుతోంది వాళ్ళు అక్కడ కట్ ఆఫ్ పెట్టుకోలేదు. అంటే ఇన్ని ఎకరాలకు అని చెప్పట్లేదు. కానీ గవర్నమెంట్ దగ్గర ఒక లెక్కున్నది, ఖచ్చితంగా ఇక్కడ వరకే మనం ఇద్దాము అని ఫిక్స్ అయినరు. కానీ చెప్పట్లేదు అనేది కూడా చాలా మందికి ఇప్పుడున్నటువంటి డౌట్. మేబీ ఐదర్ 5 ఎకరాల వరకే ఉంటుంది, లేదంటే మ్యాక్సిమం 8 నుంచి 10 ఎకరాల లోపు. అదే డెడ్ లైన్. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు రాళ్లకు రప్పలకు గతంలో అన్నిటికి ఇచ్చిండ్రు, మేము అది చెయ్యట్లేదు అని అనౌన్స్ చేసిండ్రు. మంచిదే. ఇప్పుడు 100 ఎకరాలు ఎవరికైతే ఉన్నదో మరి వాళ్ళకు కూడా డబ్బులు పడుతున్నాయా రైతు భరోసా? అది అవసరం లేదు అని మాట్లాడినాం. మరి వాళ్ళకి పడుతుందా లేదా? ఇప్పుడు రాజకీయ నాయకులు ఉన్నారు, ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పడుతుందా లేదా? వాళ్ళకి అసలు అవసరమే లేదన్నారు. మరి ఇప్పుడు పడుతుందా లేదా? ఇది కూడా చాలా మంది సామాన్యులకు అండ్ రైతులకు ఉన్నటువంటి డౌట్. వాళ్లకు ఇవ్వకపోయినా పర్లేదు, వాళ్ళు బతకగలుగుతారు. మాకెవరికైతే అవసరం ఉందో ఇస్తే బాగుంటుంది అనేది కూడా చాలా మంది అభిప్రాయం. సో రైతు భరోసా రైతులకు పూర్తిగా పెట్టుబడి సాయం కింద ఇది నిజంగా చాలా చాలా మంచి పథకం. దీన్ని కొనసాగించాల్సిందే. ఇది రైతులకు మేలు చేసే పథకమే. అయితే ఇట్లా విడతల వారీగా ఎన్ని రోజులు ఇచ్చుకుంటా పోతారు? ఇప్పుడు కరెక్ట్ వాళ్ళ పంట ఎప్పుడైతే వేస్తారో పంట పెట్టుబడి సాయం కింద కదా ఇది యూజ్ కావాలి. మీరు విడతల వారీగా ఇచ్చుకుంటా పోతే వాళ్ళు ఎక్కడో అప్పో సొప్పో తీసుకొస్తారు. ఎవరిస్తారు? అట్లా కూడా ఇవి అన్ని రైతులు ప్రాక్టికల్గా వాళ్ళు ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లమ్స్. ఇప్పుడు మీరు కట్ ఆఫ్ పెట్టిండ్రు అనుకోండి, 5 ఎకరాలు 10 ఎకరాలు ఒకటేసారి ఇచ్చేసిండ్రు అనుకోండి, పెట్టుబడి సాయం కింద యూజ్ అవుతుంది. ఇది రైతులు చాలా మంది కోరుతున్నది. మరి ఈసారికి ఇట్లా చేసి నెక్స్ట్ టైం నుంచి ఒక సిస్టమ్ ఆర్ ఇంతమంది రైతులు ఉంటారు, ఇన్ని లక్షల కోట్లు ఖర్చు అవుతుంది అని లెక్క తేలనీకి ఇట్లా విడతల వారీగా ఇస్తున్నారా, లేకపోతే ఇట్లనే కంటిన్యూ అవుతుందా? ఇట్లాంటి రకరకాల డౌట్లు అయితే ఉన్నాయి. సో చూడాలి. ప్రభుత్వం మాత్రం ఇప్పుడు 3వ విడత 3 ఎకరాల లోపు రైతులకైతే రైతు భరోసా డబ్బులు అయితే జమ చేసినట్టు సర్కార్ అయితే అనౌన్స్ చేసింది. మరి రైతులు హ్యాపీ ఉన్నారా, లేకపోతే ఇట్లా విడతల వారీగా ఎందుకు ఒకటేసారి అందరికి ఇచ్చేయచ్చు అన్న అభిప్రాయం చాలా మందిలో వ్యక్తం అవుతోంది. మరి చూడాలి. ఈ రోజైతే 3 ఎకరాల లోపు రైతులకైతే రైతు భరోసా పడింది.